పీపుల్స్ వాయిస్ న్యూస్, ప్రకాశం జిల్లా కంభం. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు శనివారం కంభం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మోంధా తుఫాన్ వలన నష్టపోయిన పంట వివరాలను అంచనా వేయడంతో పాటు రోడ్ల పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన కంభం చెరువు చీతిరాల కత్తువ సప్లై ఛానల్ను, కంభం చెరువు అలుగులను పరిశీలించారు. అనంతరం స్థానిక వెలుగొండ ప్రాజెక్టు అతిథి గృహంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సో అందరికీ నమస్కారం. గత వారముగా మనకి ప్రకాశం జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా చాలా ఏరియాస్లో జలదిగ్బంధం అయింది. అయితే ఆఫీసర్స్ అందరూ కూడా చాలా సమర్థవంతంగా లోకల్గా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్షిప్ను కలుపుకొని చాలా సమర్థవంతంగా దాన్ని మనం ఎదుర్కోవడం అనేది జరిగింది. ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రకాశం జిల్లా అంతా కూడా చాలా మటుకి డ్రాట్ ప్రోన్ ఏరియా కాబట్టి వర్షాలు అనేవి మనకి చాలా చాలా అవసరం. అందులో భాగంగానే మనకున్నటువంటి 5 ప్రధాన రిజర్వాయర్లలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిజర్వాయర్ ఈజ్ ది ఖమ్మం రిజర్వాయర్. ఇది ఆల్మోస్ట్ దీని ఫుల్ కెపాసిటీ 2.7 టీఎంసీస్ 2.9 టీఎంసీస్ ఏదైతే ఉందో అది 100% ఇప్పుడు ఈ వర్షాల వల్ల మనకు సెక్యూర్ అవుతుంది. దాంతోపాటు ఇది గుండ్లకమ్మకి రీచ్ అయ్యి గుండ్లకమ్మ కూడా ఫుల్ కెపాసిటీలో 3 టీఎంసీస్ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 3.5 టీఎంసీస్ వరకు కూడా నీటి ఫుల్ సామర్థ్యాన్ని అది కూడా మనం పెట్టుకోవడం జరిగింది. సో ఇందులో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్ ఎక్సెస్ వాటర్ రావడం వల్ల కొన్ని ఏరియాస్ ఫ్లోలో ఉన్నటువంటి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాస్ కొన్ని ఇనండేషన్ అవ్వడం జరిగింది. సో ఏదైతే పంట నష్టం జరిగిందో అవన్నీ కూడా మనము ఇన్యూమరేషన్ చేస్తున్నాము. రైతులకు ఏ విధమైన ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో అవన్నీ కూడా చేస్తున్నాము. ప్రాంతానికి రావడం ఏంటంటే ఎక్కడైతే ఇనండేషన్ జరిగింది అసలు ఇక్కడ ఏ విధంగా ఈ నీరు ఎక్సెస్ నీరు అనేది ఏ విధంగా ఈ కెనాల్స్ ద్వారా కానీ లేదంటే వాగుల ద్వారా కానీ పారుతుంది. సో అదేవిధంగా ఏ పంటలు నష్టపోయినాయి అనే దాని మీద ఫిజికల్గా చూడటానికని ఇక్కడ రావడం జరిగింది. నాతో పాటు గౌరవ ఎమ్మెల్యే గారు అశోక్ గారు కూడా మాతో ఉండడం. సో వారు సూచనల మేరకు ఇంకా ఏమన్నా ఏరియాస్ ఏమన్నా కనుక మనకి ఇబ్బంది పడింది ఉంటే కనుక వారి ద్వారా తెలుసుకోవడం, తర్వాత ఇది అయిన తర్వాత ఒక మీటింగ్ పెట్టుకొని ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఇష్యూస్ ఏమున్నాయి సైక్లోన్ ద్వారా వచ్చినటువంటి ఇష్యూస్ వారి ద్వారా తెలుసుకొని ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం అందరికీ ప్రజలందరికీ కూడా అండగా ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా ఈ వరదల వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి అన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ రివ్యూ చేసుకున్న తర్వాత ఏమేమి చేయాలనే దాన్ని కూడా చేసి ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.